మన సికింద్రాబాద్ నుండి కిషన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన గెలుస్తారు. అన్న 100% గెలుస్తారు అతను. 100% 100%. 200% బీజేపీ అండి. గెలుస్తారండి బీజేపీ. కళ్ళు మూసుకొని గెలుస్తారండి. ఇక్కడ మా కాన్స్టిట్యున్సీ కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గెలుస్తారు. ఆయన చేసే కృషి కూడా, ఆయనకి ఉన్న బ్యాక్ సైడ్ గుడ్ విల్ కూడా చాలా ఉంది ఆయనకి. ఆ గుడ్ విల్ కన్నా కూడా వస్తారండి సీట్, అది మెజారిటీ. ప్రజల్లో ఉంటారా కిషన్ రెడ్డి గారు మరి? తప్పకుండా ప్రజలు, ఆయన వచ్చిందే ప్రజలకి వెళ్ళి ఇల్లు కుటుంబం వదిలిపెట్టి బయటకు వచ్చి మొత్తం ప్రజాసేవ ఇదే. కానీ కిషన్ రెడ్డి అన్న వస్తాడు. కాల్ ఫోన్ చేస్తే ఈ ప్రాబ్లం ఉందంటే వస్తాడు. అంత మంచి కిషన్ రెడ్డి అంటే చాలా గౌరవం మాకు. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కదా త్రూ అవుట్ ది కంట్రీ. ఏ పార్టీ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉందన్న? బీజేపీ అండి. మరి ప్రజలు ఎందుకు బీజేపీ ఛాన్స్ ఇస్తారు అనుకున్నా? అదే 10 years చూసాం కదా. 10 yearsలో చాలా అభివృద్ధి అయింది కదండి. మోడీ సాబ్ వచ్చి అంత అభివృద్ధి చేసింది కదా. కిషన్ రెడ్డి గారి గురించి ఏమంటారు? ఇక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కదా ఆయన. కిషన్ రెడ్డి చాలా కష్టపడి పైకి వచ్చింది కదా. ఆయనను చూసి కూడా ఓటేస్తాం మేము. అట్లేం లేదు. ఏ రాత్రి నీకు పిలిచినా కానీ కిషన్ రెడ్డి అన్న వస్తాడు. కాల్ ఫోన్ చేస్తే ఈ ప్రాబ్లం ఉందంటే వస్తాడు. అంత మంచి కిషన్ రెడ్డి అంటే చాలా గౌరవం మాకు. మేము కిషన్ రెడ్డికి ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. 5 yearsలో సికింద్రాబాద్కి ఏమేమి చేస్తారు? డెవలప్మెంట్ జరిగిందంటారా కిషన్ రెడ్డి గారు? అయిందండి, అయింది. ఎందుకు కాలేదు? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంత మంచిగా ఆయన చూసిండ్రా. ఇప్పుడు పోయి చూడండి. ఒకప్పుడు రైల్వే స్టేషన్ ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుందో చూడండి. ఖాళీ అది కిషన్ రెడ్డి చేయబట్టుకనేది కదా. ఎంత మంచిగా డెవలప్మెంట్ చేసిండు. ప్రతి ఒక్క రైల్వే స్టేషన్కి డెవలప్మెంట్ చేసిండు ఆయన. అట్లా ఈసారి మరి కిషన్ రెడ్డి గారు గట్టి పోటీ ఇచ్చే పార్టీ ఏమనుకోవచ్చు? బీఆర్ఎస్ కాంగ్రెస్? అది చెప్పలేమా అండి. వాళ్ళు ఎవరికి పోటీ లేదు. బీజేపీ అంతే. మీరైతే ఓవరాల్గా బీజేపీకే ఈసారి రా. బీజేపీ అండి సపోర్ట్ అయితే ఎప్పుడు బీజేపీ. హలో, నా మీ పేరు? నాగరాజ్ అని. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా దేశంలో. ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? మోదీ సార్. ఎందుకు మోదీ అనుకుంటున్నారు? మోదీ అంటే ఒళ్ళే అభివృద్ధి చేసినాడు, ఒళ్ళే ఆడేళ్ళు తెచ్చినాడు. మాకు మోదీ అంటే చాలా ఇష్టం మాకు. అలాగే ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మన సికింద్రాబాద్ నుండి కిషన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన గెలుస్తారు. అన్న 100% గెలుస్తారు అతను. 100% 100%. కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ ఎంపీగా ఉన్నారు, సిట్టింగ్ ఎంపీగా. డెవలప్మెంట్ సికింద్రాబాద్ చేశారు ఇక్కడ. చేసినారు కూడా, చేస్తారు కూడా ముందర కూడా. కిషన్ రెడ్డి గారు ఎలాంటి వారు అన్న వ్యక్తిగతంగా? మంచోడు, మంచి పని చేస్తాడు, మంచి వ్యక్తి అతను. ఈసారి కిషన్ రెడ్డి గారు వస్తే అభివృద్ధి ఇంకా చేస్తారనే నమ్మకం ఉందా మీ సికింద్రాబాద్కి? అవును, నమ్మకం ఉంది. అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉంది. ఇప్పుడున్న పార్టీలలో ఫస్ట్ ప్లేస్లో ఏది ఉందన్న సికింద్రాబాద్లో? బీజేపీనా, బీఆర్ఎస్, టీఆర్ఎస్? బీజేపీనే సార్. ఓన్లీ బీజేపీ 100. సికింద్రాబాద్ నుండి మరి ఇంకొకసారి మన కిషన్ రెడ్డి గారు గెలుస్తారు? అవునవును, 100% గెలుస్తాడు. అవును. పైన సెంట్రల్లో ఉన్న సెంట్రల్ కూడా మోదీ వస్తాడు. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? అంటే ఇది బీజేపీకే వస్తుంది. బీజేపీ రూలింగ్ మళ్ళీ, నో డౌట్. అంటే హ్యాట్రిక్ మోదీ గారిని 10 years చూసాము, 2 times. థర్డ్ టైం కూడా ఆయన వస్తారంటారు. ఆయనే వస్తాడు. ఎందుకు బీజేపీకి ప్రజలు అంతగా చూపిస్తున్నారు? హిందూ రిలీజియస్ పార్టీ ఇండియా. ఇది ఇండియా కాబట్టి, హిందూస్ కాబట్టి ఆటోమేటిక్ దానికే సపోర్ట్ చేస్తాము. ఇంకా దేనికి సపోర్ట్ చేస్తాం? ఇక లోకల్ సికింద్రాబాద్ చూసుకుంటే ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫున. ఈసారి గెలుస్తారు ఆయన? గెలుస్తాడు. ఈ 5 yearsలో అండి, నో డౌట్. బీజేపీకి ఇంకెక్కువ సీట్లు వస్తాయి, తక్కువ రావు. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? 200% బీజేపీ అండి. బికాస్ ఒక పార్టీ అనేది స్టేబుల్ గవర్నమెంట్ వస్తే అందరికి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. దట్ ఈస్ థర్డ్ టైం అనేది వస్తే ఇంకా బెటర్ ఉంటుంది. ఆల్రెడీ డెవలప్మెంట్ జరిగింది కాబట్టి అవన్నీ కంటిన్యూ అవుతాయని అందరూ ఆశించాలి. అదే ఇక్కడ లోకల్లో చూసుకుంటే సికింద్రాబాద్ నుండి కిషన్ రెడ్డి గారు గెలుస్తారా? కిషన్ రెడ్డి 200% గెలుస్తారు. మరి కిషన్ రెడ్డి గారికి కేంద్ర మినిస్టర్ వచ్చే అవకాశం ఉందంటారా? వచ్చిన లాభం ఉందా, నష్టం ఉందా? లాభమే ఉంటుంది. స్టేబుల్ గవర్నమెంట్ వచ్చిందంటే 200% లాభం ఉంటుంది. ఓవరాల్గా అయితే బీజేపీ 100%. థ్యాంక్స్. హలో, నా మీ పేరు? నా పేరు హనుమంత్ యాదవ్ అండి. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఈసారి, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం? బీజేపీకి అండి. బీజేపీ. ఎందుకు బీజేపీ అనుకుంటున్నారు? బికాస్ ఆఫ్ మోడీ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ గుడ్. ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు, బీజేపీ తరఫున గెలుస్తారనుకుంటున్నారు? గెలుస్తారండి బీజేపీ. కళ్ళు మూసుకొని గెలుస్తారండి. అంటే ఎందుకు
కిషన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారంటారా 5 years? చేశారండి ఒకవేళ ఆయన గెలిచారనుకుందాం, నిధులు తీసుకొచ్చే సత్తా ఉందా కిషన్ రెడ్డి గారు? ఉన్నదండి అతను ఇప్పుడని కాదు, మోడీ పీరియడ్ నుంచి మోడీతోనే ఉన్నాడు అతను. ఇప్పుడని కాదు, సిన్స్ ఫ్రమ్ 1970s నుంచి మోడీతోనే ఉన్నాడు అతను. వ్యక్తిగతంగా ఎలాంటి వారు కిషన్ రెడ్డి గారు? మంచివాడు. ప్రజల్లోకి వచ్చి తిరుగుతారనుకుంటున్నారు. తిరుగుతాడు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సికింద్రాబాద్లో ఎవరు గెలుస్తారు? కిషన్ రెడ్డి గారు గెలుస్తారంటారా? 100% కిషన్ రెడ్డి గారు గెలుస్తారండి. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే బీజేపీ చేసిన అన్ని మంచి పనులు, రామ మందిరం కట్టించాడు, ఆర్టికల్ 370 జరిపాడు, ఇంకా వాళ్ళు చేసే స్కీమ్స్ అన్ని బాగున్నాయి కాబట్టి కంపల్సరీ బీజేపీ గెలుస్తుంది. మరి ఈసారి కిషన్ రెడ్డి గారు ఇక్కడ డౌట్ అంటున్నారు, దానికి మీరు ఏమంటారు? ఎంతమంది డౌట్ అనుకున్నా వాళ్ళ మనసులో అన్నీ ఏమున్నా అందరు మళ్ళీ ఓటింగ్ వచ్చేసరికి బీజేపీకి ఓటేస్తారు. కిషన్ రెడ్డి గారికి గెలిస్తే పైనుండి నిధులు తీసుకొచ్చే సత్తా కిషన్ రెడ్డి గారికి ఉందా? బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంకా సత్తా ఎవరి చేయాలి ఉంటుంది? బీజేపీ చేయాలనే ఉంటుంది కదా. ప్రజలు ఎవరు కోటేస్తారని మీ నమ్మకం ఉందా? ఇప్పుడైతే బీజేపీ వస్తుంది 100%. సెంట్రల్లో ఉన్నా మరి సెంట్రల్ 100% బీజేపీ. అంటే మోదీ గారు ఈసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. హ్యాట్రికా మళ్ళీ 6 times కూడా గెలుస్తాడు. 6th time కానీ మోదీ గారు. సో ఫైనల్గా అయితే మోదీ గారి నాయకత్వం దేశం ముందుకు వెళ్ళింది అనుకోవచ్చా? 100%. ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి సికింద్రాబాద్ నుండి, మరి ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇక్కడ మా కాన్స్టిట్యున్సీ కిషన్ రెడ్డి గెలుస్తారు. ఎందుకు కిషన్ రెడ్డి గెలుస్తారు? కిషన్ రెడ్డి గారికి ఉన్న ఇమేజ్, ఆయన వచ్చింది ఫ్రమ్ అంబర్పేట నుంచి వచ్చింది. ఆయన ఎమ్మెల్యే ఎదిగింది. ఆయన చేసే కృషి కూడా, ఆయనకు ఉన్న బ్యాక్ సైడ్ గుడ్ విల్ కూడా చాలా ఉంది ఆయనకి. ఆ గుడ్ విల్ కన్నా కూడా వస్తాయండి సీట్, అది మెజారిటీ. ఇన్కేస్ కిషన్ రెడ్డి గారు గెలిస్తే డెవలప్మెంట్ ఎంతవరకు జరుగుతుంది అనుకుంటున్నారు ఇక్కడ సికింద్రాబాద్? బిహైండ్ డెవలప్మెంట్ ఏదైతే చేయాలో పనులు, ఆ పనులు అయితే పక్కా అవుతాయి. డెవలప్మెంట్ మీరు అనేది ఏ దృష్టితో మీరు డెవలప్మెంట్ అంటారో అది తెలియదు, కానీ బిహైండ్ డెవలప్మెంట్ ఏదైతే కార్యక్రమం చేయాలో అది కంపల్సరీ అవుతాయి. అవి మరి కిషన్ బేస్డ్ ఆన్ కమ్యూనియల్ కాకుండా ఏదైతే బేస్డ్ ఆన్ డెవలప్మెంట్ మీరు అంటారు కదా, ఆ డెవలప్మెంట్ గురించి ఏదైతే కంపల్సరీ చేయాల్సిన కార్యక్రమాలు అయితే ఉంటాయో అవి కంపల్సరీ అవుతాయి. అవి మరి కిషన్ రెడ్డి గారు వస్తే గిన ఇప్పుడు ఆయన అంటే పైనుండి నిధులు తీసుకొని వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. అది ఎందుకు, అది ఏకైతే డెవలప్మెంట్ కావాలో, ఏదైతే సోర్స్ మనకు కావాలో ఆ సోర్స్ అనేది వస్తుంది. మనం చేస్తున్నామంటే కంపల్సరీ వస్తాయి అవి. కానీ మనం చేస్తున్నామని కంపల్సరీ మాకు డబ్బులు కావాలనేది అది కాదు మోటో. ఇక్కడ మోటో ఏంటంటే మనం చేస్తున్నాం, ఆ చేస్తున్న దానికి కంపల్సరీ మనకి అవసరమైన నిధులు కంపల్సరీ వస్తాయి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది సార్? బీజేపీకి వస్తుంది. మరి ఇక్కడ సికింద్రాబాద్లో చూసుకుంటే బీజేపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డి గారు నిలబడ్డారు. ఈసారి మరీ గెలుస్తారా ఆయన? తప్పకుండా గెలుస్తాడు. కిషన్ రెడ్డి గారి గురించి అడుగుతున్నారు కదా, ఆయనది మా పక్క ఊరే. ఆయనది ఇబ్రాహీంపట్నం దగ్గర, మాది గునుగలు. ఆయనది మాకు 5 kilometers ఊరు మా ఆయన. మరి ఎలాంటి వారు ఆయన కిషన్ రెడ్డి గారు? చాలా మంచివాడు. ప్రజల్లో ఉంటారా కిషన్ రెడ్డి గారు? మరి తప్పకుండా ప్రజల్లో. ఆయన వచ్చిందే ప్రజలకి వెళ్ళి ఇల్లు కుటుంబం వదిలిపెట్టి బయటకు వచ్చి మొత్తం ప్రజాసేవ ఇదే చేసిండు ఆయన. మరి సికింద్రాబాద్కి ఆయన పరిపాలనలో ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. డెవలప్మెంట్ జరిగింది ఇక్కడ సికింద్రాబాద్ ఏమన్నా? జరిగింది కదా. అలాగే ఒకవేళ కిషన్ రెడ్డి గారు గెలిస్తే కేంద్రం నుండి నిధులు తీసుకొస్తారనే నమ్మకం ఉందా మీకు సెంట్రల్ నుండి? ఆయన ఉన్నా లేకపోయినా వస్తూనే ఉన్నాయి కదా నిధులు. రోడ్లలో అన్నిట్లలో కేంద్ర ప్రభుత్వం బయట డబ్బులు లేని మొత్తం స్టేటే నడిపిస్తుందా? ఒకవేళ కిషన్ రెడ్డి గెలిస్తే గిన కేంద్ర మంత్రి పదవి మరి ఇచ్చే అవకాశం ఉంది ఆయన పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన ప్రజలనే ఉంటాడు, ప్రజల కోసమే పనిచేస్తాడు. సో ఓవరాల్ ఫైనల్గా సెంట్రల్లో అలాగే ఇక్కడ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో 2 చోట్ల బీజేపీ జెండా ఎగిరిపోతుంది అనుకోవచ్చు. తప్పకుండా. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.